నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. డౌనూరు సచివాలయం వద్ద పీవీటీజీల సమస్యలపై ఆదివాసీ గిరిజన సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సచివాలయం వద్ద ఆదిమ జాతి గిరిజనుల పీవీటీజీ పీఎం జన్మన్ పథకాలు ప్రతి పీవీటీజీ కుటుంబానికి అందాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాని ఉద్దేశించి సిఐటియు నాయకులు వై అప్పలనాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ అశోక్లాల్ మాటల్లో ఇప్పుడు మన మద్దతుగా మన పీటీజీలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మన జిల్లా నాయకులు ఎస్ అశోక్లాల్ ఇప్పుడు మాట్లాడతాను. మన ఉద్దేశించి మన మద్దతుగా. సరే, అందరికీ నమస్కారం. మనకు అంటే నేను మీకు కొత్తగా కావచ్చు, కాదు మాది కొయ్యూరే, నా పేరు అశోక్. అయితే ఇప్పుడు నేను రావడానికి గల కారణం ఏంటంటే మన డౌనూరు పంచాయతీలో సచివాలయ ఆఫీస్కి ముట్టడి ఉందని తెలిసి నేను రావడం జరిగింది. అయితే ఈ పంచాయతీకి సంబంధించిన గ్రామ సమస్యలపైన రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు జగన్ ఎన్నికలకి మేము సిద్ధం అంటున్నాడు. మా జగన్కి వేసి గెలిపిద్దామా? మనం జగన్కి వేసి ఇప్పుడు గెలిపిస్తే ఏమవుతుందంటే సిద్ధం అంటున్నాడు, కానీ మనం ఓడించడానికి సిద్ధం అనాలా? ఎందుకో తెలుసా? మనం ఓడించకపోతే భవిష్యత్తులో మనం చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు జీవో నెంబర్ 3 అనేది ఒకటి ఉండేది ఇంతవరకు. ఆ జీవో నెంబర్ 3ని జగన్ ఏం చేశాడంటే రద్దు చేశాడు. సుప్రీంకోర్టు ఏమో 50% జీవో నెంబర్ 3ని అమలు చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్తే 50% కూడా రిజర్వేషన్ మనకి ఇవ్వకుండా మొత్తం దాన్ని రద్దు చేశాడు. జీవో నెంబర్ 3 అంటే ఏంటంటే మన పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు కదా, మన పిల్లలు చదువుకునే పిల్లలకి డిగ్రీ తర్వాత పీజీ తర్వాత మన పిల్లలకి ఉద్యోగాలు రావడం కోసం ఏర్పాటు చేసిన జీవో అది. ఆ జీవోని తీశారు. ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా? రావు. మరి అలాంటి వాడిని మనం ఇప్పుడు మళ్ళీ మనం ఓటేసి గెలిపిస్తే రేపు మళ్ళీ ఇంకెలాంటి జీవోలు తీసేస్తాడు? మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఓటేసి గెలిపిస్తే మరి మనకి ప్రమాదం కదా. రేపు ఉన్నది మనకి 170 యాక్ట్ ఒకటి ఉన్నది. ఈ 170 యాక్ట్ అనేది మన గిరిజనులకి భూములు కాపాడడం కోసం, ఈ ప్రాంతాన్ని కాపాడడం కోసం మనకి 170 చట్టం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 3 తీసాడు, రేపు 170 యాక్ట్ తీయడానికి గ్యారంటీ ఏమున్నది? అందుకు జగన్ అనే వ్యక్తి మన ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరం. అందులో మన గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఏజెన్సీ 11 మండలాల్లోని బాక్సైడ్ అనేది ఒకటి ఉంది. మీకు తెలుసో తెలియదో, బాక్సైడ్ అనేది ఒకటి ఉంది మన కొండల్లో. ఈ బాక్సైడ్ కానీ తీస్తే మనం అందరం ఈ ప్రాంతాన్ని నుండి తట్టాపుట్టా సర్దుకొని కిందికి పోవాల్సిందే. ఎక్కడికి పోయి బతుకుతాం? మనం ఈ ప్రాంతం వదిలేసి ఎక్కడికి పోయి బతుకుతాం? ఎక్కడికి పోయి బతకడానికి కూడా మనకు దారితేనే ఉండాలి. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేస్తే ఏం చేస్తాడు? మరి ఈ మొత్తం అమ్మేస్తాడు. ఇప్పుడే హైడ్రో పవర్ ప్రాజెక్టు కడుతున్నారు ఇక్కడ గానుగుల దగ్గర. హైడ్రో పవర్ ప్రాజెక్టు మీరు వినే ఉంటారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల 32 గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మేము వెళ్ళాం, అక్కడ అడిగాం, ఏంటి మరి ప్రాజెక్టు కడితే మీ 33 గ్రామాలు కూడా ఖాళీ అయిపోతాయి కదా, మరి ఏంటి మీ పరిస్థితి అంటే, మరి మేమైతే అడ్డుకుంటాం బాబు, మేము ఎలాగ ఇచ్చేస్తాము, మేము ఎప్పుడో తాతల తండ్రుల నుండి ఇక్కడే బతుకుతున్నాం, మేము ఈ గ్రామాలు మేము ఎలా ఖాళీ చేస్తామనేసి అంటున్నాం. అంటే అది ఎవరికడిగి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు? నిన్ను అడిగాడా? నన్ను అడిగాడా? నిన్ను అడిగాడు? ఎవరిని అడగలేదు. మరి ట్రైబల్స్కి సంక్షేమ పథకాలు అనేసి వారి 15,000 రూపాయలు అమ్మఒడి, రైతు భరోసా, చేయూతాన్ని ఇచ్చేస్తే రేపటి నాన్న ఇలాంటి దిక్కుమాల పథకాలు ఒకటి తీసుకొచ్చి మనకి బాక్సైడ్ అనేది తవ్వితే మరి రేపు ఎక్కడికి పోయి బతుకుతాం మనమంతా? కనుక కంపల్సరీగా మనం అందరం ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేని కంపల్సరీగా ఓడించి మనకే అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాలి. కనుక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నారు కదా, ఏది అదే ప్రధానమంత్రి మనకి ఇల్లు ఇస్తున్నారు కదా, ఒక్కొక్క ఇంటికి ఎంత? 2,30,30,000, 39,000, 2,39,000.
ఆ 2,39,000 తోటి నువ్వు ఇల్లు కట్టగలవా? ఇప్పుడు రేట్ల ప్రకారంగా రేకు షెడ్ కూడా కట్టాలేము మనం. ఇసుకకి ఎంత రేటు, రాయికి ఎంత పడుతున్నది, ఐరన్కి ఎంత పడుతున్నది, సిమెంట్కి ఎంత పడుతున్నది, మేస్త్రీలకి ఎంత పడుతున్నది. ఒక్కొక్కడికి 800, 1000 రూపాయలు, మేస్త్రీలకి 900. మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2,39,000 రూపాయలు ఈ మేస్త్రీలకి మేపడానికే సరిపోతుంది. మరి ఇంకెక్కడ మనం ఇల్లు కట్టగలుగుతాం? కనుక కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నిరుపేదవాడికి ఇల్లు ఇవ్వాలనుకుంటే 5 లక్షల రూపాయలు కేటాయించగలిగితేనే మనం ఇల్లుని నిర్మించుకోవడానికి అవుతుంది. ఈ రోజుకి చాలా మంది పేదవాళ్ళు వర్షం పడితే కారిపోయే ఇల్లులు, ఎండ కాస్తే ఎండ పడే ఇల్లులే, కారిపోయే ఇల్లుల దగ్గరే నివాసం గడుపుతున్నారు. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ 2,39,000 రూపాయలతోటి ఎవడో కలుపు డబ్బులు 2 లక్షలు 3 లక్షలు వేసుకున్నాడు, ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. ఉన్నవాడు కట్టుకోగలుగుతున్నాడు. మరి లేనివాడు ఈ రోజు కూడా అలాగే ఉండిపోయాడు, పేదవాడిగానే ఉండిపోయాడు. కనుక దీన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసి తెలంగాణ మాదిరిగానే, తెలంగాణలో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి, ఆ రకంగానే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు కదా, మన పిల్లలు స్కూల్లో చదివే పిల్లలకి ఆ భోజనం ఎలాగుంటుందో మీరు ఎప్పుడైనా అడిగారా? మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఏ రోజైనా అడిగారా పిల్ల భోజనం ఎలాగుంది, ఆ కూరలు బాగున్నాయా లేదా, మీరు తినగలుగుతున్నారని ఏ రోజైనా అడిగారా? లేదు. మనం వెళ్ళి తీగబెట్టాడా వచ్చేయడమే, కానీ ఒక్క ముద్ద కూడా తినలే.